ఓవైపు ఎల్ఏసీలో పీస్ డీల్, ఇంకోవైపు ఎల్ఓసీలో ఉగ్ర దాడి. డ్రాగన్ నిజంగా దారికొచ్చిందా లేక డబుల్ గేమ్ ఆడుతోందా? పాకిస్తాన్ ఉగ్రవాదులతో జిన్పింగ్ సర్కార్కు లింక్ ఉందా? పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత వెలుగులోకి వచ్చిన ఉగ్ర సంస్థ ఇది. నాటి నుంచి జమ్మూ కశ్మీర్లో ఈ పాపిస్టు ఉగ్రముఠ రెచ్చిపోతూనే ఉంది. 2023 ఏప్రిల్ నెలలో ఒక సైనిక వాహనం భింబర్ గలీ నుంచి సాంగియోట్కు వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో అది పిడుగుపాటుతో జరిగిన ప్రమాదమని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం అది కాదు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం మన జవాన్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్ర దాడి. సైనిక వాహనం భింబర్ గలీ నుంచి సాంగియోట్కు వెళుతుండగా మూడు వైపుల నుంచి ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. అప్పటికే వర్షం పడుతూ మార్గం సరిగా కనిపించని పరిస్థితి. ఇది కాస్త ఉగ్రవాదులకు అనుకూలంగా మారింది. కాల్పుల తర్వాత వారు గ్రెనేడ్ ప్రయోగించడంతో ఆ వాహనం ఇంధన ట్యాంకులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లోనే 5 జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి కోసం ఉగ్రవాదులు చైనా తయారీ 7.62 mm స్టీల్ కోర్ తూటాలు వాడినట్లు మిలిటరీ అధికారులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో ఆ తూటాలను దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ దాడికి బాధ్యత వహించిన సంస్థే ఈ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్. లష్కర్ ఎ తోయిబా అనుబంధ సంస్థే పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్. ఈ సంస్థకు ఆశ్రయం ఇస్తుంది పాకిస్తానే. 2020 తర్వాత జమ్మూ కశ్మీర్లో పీఏఎఫ్ఎఫ్ దారుణాలు తీవ్రమయ్యాయి. 2021 జనవరిలో బీజేపీ లీడర్ రాకేష్ పండిట్ ను హత్య చేసింది ఈ సంస్థే. అదే ఏడాది ఆగస్టులో రాజౌరి వద్ద, అక్టోబర్లో మెందార్ వద్ద భారత సైనికులపై దాడులు చేసింది. మెందార్ ఘటనలో 9 మంది సైనికులు మరణించారు. అదే నెల కశ్మీర్ చరిత్రలోనే సుదీర్ఘ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ నుంచి పీఏఎఫ్ఎఫ్ సభ్యులు తప్పించుకున్నారు. 2022 అక్టోబర్లో జమ్మూ కశ్మీర్ జైలు శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా అతడి ఇంటిలోనే హత్యకు గురయ్యారు. దీనికి కూడా పీఏఎఫ్ఎఫ్ బాధ్యత తీసుకుంది. ఈ ఏడాది మే 5న మరోసారి జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు వికృత చర్యకు పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక వైమానిక దళ సైనికుడు వీరమరణం పొందగా మరో 4 సైనికులు గాయపడ్డారు. ఈ సంస్థని కేంద్ర హోంశాఖ ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చి నిషేధించింది. 2 రోజుల క్రితం మరోసారి అదే ఉగ్ర సంస్థ జమ్మూ కశ్మీర్లోని గండేర్బల్ జిల్లా సోన్మార్గ్ సొరంగ నిర్మాణ ప్రవేశం వద్ద స్థానికేతర కూలీలు, వైద్యుడితో పాటు 7గురిని బలిగొంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆచూకీ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఆ సమయంలోనే పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. 20వ తేదీ రాత్రి 8:15 సమయంలో 3 పాక్ ఉగ్రవాదులు నిర్మాణ ప్రదేశంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. మెస్ లో కార్మికులు భోజనాలు చేస్తున్న సమయంలోనే ఈ దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో బీహార్ కు చెందిన ఫహీం నజీర్, మహమ్మద్ హనీఫ్, అబ్దుల్ ఖలీం, మధ్యప్రదేశ్ కు చెందిన అనిల్ శుక్లా, పంజాబ్ కు చెందిన గుర్మీత్ సింగ్, జమ్మూ ఆర్కిటెక్చర్ ఇంజనీర్ శశిభూషణ్, బుద్గామ్ కు చెందిన వైద్యుడు డాక్టర్ షానవాజ్ అహ్మద్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటన చేసింది. ఆ ప్రకటనతోనే ఈ దాడి వెనుక చైనా ప్రయోజనాలతో సంబంధం ఉందన్న కోణం వెలుగులోకి వచ్చింది. జడ్మోర్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో దాడి చేసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఈ దాడిని వ్యూహాత్మక దాడిగా పేర్కొంది. అంతేకాదు తూర్పు సరిహద్దులో భారత సైన్యం మోహరింపునకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని, ఇది తమ సైనిక ప్రయోజనాలు, తమ మిత్రదేశం చైనా ప్రయోజనాలకు విరుద్ధమని ప్రకటించింది. అయితే చైనా, పాకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక సహకారం ఉన్నప్పటికీ పీఏఎఫ్ఎఫ్ ప్రకటన చేసినట్టు దాడికి బీజింగ్ మద్దతు ఇచ్చింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. చైనా స్నేహితులు అనే సూచన వారి ప్రయోజనాలతో తమ లక్ష్యాలను సర్దుబాటు చేయడానికి పీఏఎఫ్ఎఫ్ చేసిన వ్యూహాత్మక ప్రయత్నమని చెప్పారు. మరోవైపు పీఏఎఫ్ఎఫ్ ప్రకటనలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్రమిత భూభాగంలో సైనిక ప్రాజెక్టులు మరణానికి ఉచ్చులని, కాబట్టి తెలివైన ప్రతి ఒక్కళ్ళు వాటికి దూరంగా ఉండాలని అంది. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు స్థానికులతో పాటు స్థానికేతర కార్మికులు దూరంగా ఉండాలన్న ఉగ్రవాదులు ఇలాంటి నిర్మాణ ప్రదేశాల్లో దాడులు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రకటనను బట్టి 6.5 కిలోమీటర్ల పొడవైన సోన్మార్గ్ సొరంగ మార్గం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావద్దు అన్నదే ఉగ్రవాదుల లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే భౌగోళికంగా ఈ టనెల్ ఇండియాకు చాలా కీలకం. శ్రీనగర్ జాతీయ రహదారిపై కశ్మీర్ నుంచి లడఖ్ను కలిపే 6.5 కిలోమీటర్ల పొడవైన సోన్మార్గ్ సొరంగం అత్యంత కీలకమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అనుసంధానం జరిగేలా దీని డిజైన్ రూపొందించారు. వివరంగా చెప్పాలంటే ఇటు చైనా, అటు పాకిస్తాన్ సరిహద్దులోకి సైన్యాన్ని సులువుగా తరలించే అవకాశం భారత్ కు ఉంటుంది. అందుకే ఈ టనెల్ నిర్మాణం పూర్తి కావద్దనేది పాకిస్తానీ ఉగ్రవాదుల ప్లాన్. అందుకే టనెల్ నిర్మాణ కార్మికుల్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే పీఏఎఫ్ఎఫ్ ప్రకటనపై అధికారులు
కౌంటర్ ఇచ్చారు. సున్నితమైన ప్రాంతంలో ఈ సొరంగం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. కాబట్టి ఈ సొరంగాన్ని కేవలం సైనిక ప్రాజెక్టుగా పేర్కొనడం తప్పుదారి పట్టించడమేనని చెప్పారు. అన్నింటికి మించి ఈ టనెల్ వచ్చే నెలలోనే ప్రారంభం కాబోతోంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సాజిద్ గుల్ ఆదేశాలతోనే ఈ ఉగ్రదాడి జరిగింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సాజిద్ గుల్ పై 10 లక్షల రివార్డు ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ చైనా పేరును ప్రస్తావించడమే అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు చైనా మద్దతునిస్తోంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో తనకున్న వీటో పవర్ తో బీజింగ్ రెచ్చిపోతోంది. 2023లో పాక్ ఉగ్రవాది సాజిద్ మీర్ను ఐక్యరాజ్య సమితి 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ జాబితాలో చేర్చాలని అమెరికా ప్రతిపాదించింది. దానికి చైనా సాంకేతిక కారణాలను చూపుతూ వీటో చేసింది. నిజానికి సాజిద్ మీర్ విషయంలో పాక్ చాలా డ్రామాలు ఆడింది. అమెరికా వాంటెడ్ లిస్ట్ లో చేర్చిన తర్వాత 2021 డిసెంబర్లో అతడు చనిపోయాడని బుకాయించింది. కానీ అమెరికా ఆ మాటల్ని నమ్మలేదు. సాజిద్ మీర్ చనిపోయినట్లు రుజువు చేసే బలమైన సాక్ష్యాధారాల్ని ఇవ్వాలని కోరింది. ఆ తర్వాత పాకిస్తాన్ మాట మార్చింది. సాజిద్ మీర్ ను అరెస్ట్ చేసినట్లు 2022 ఏప్రిల్ 21న తెలిపింది. అదే ఏడాది మే 16న జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత సాజిద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించింది. దీనికి భారత్ మద్దతు తెలుపగా చైనా వీటో అధికారాలతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. డ్రాగన్ కంట్రీ ఇలా చేయడం తొలిసారి కాదు. పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసిన ప్రతిసారి తన వీటో పవర్ తో అడ్డుకుంది. అన్నింటికి మించి గత ఏడాది పూంజ్లో జరిగిన దాడి కోసం ఉగ్రవాదులు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ చైనా తయారీ 7.62 mm స్టీల్ కోర్ తూటాలు వాడినట్లు మిలిటరీ అధికారులు గుర్తించారు. అందుకే చైనా విషయంలో ఈ అనుమానాలన్నీ. ఈ మొత్తం వ్యవహారంలో పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ చైనా పేరును ప్రస్తావించినంత మాత్రాన బీజింగ్ తో ఆ ముఠాకు సంబంధాలు ఉన్నాయని కాదు. తాజా దాడికి జిన్పింగ్ ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చిందని కూడా కాదు. కానీ పాక్ తో ఉన్న సంబంధాల కారణంగా ఆ దేశాన్ని అనుమానించాల్సి వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాక్ ఉగ్రవాదులకు మద్దతిచ్చిన కారణంగానే అనుమానించాల్సి వస్తోంది. నిజానికి పాకిస్తాన్ లోను చైనీయులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో పలువురు చైనీయులు మరణించారు కూడా. ఇలాంటి సమయంలో పాకిస్తానీ ఉగ్రవాదులు చైనా పేరును ప్రస్తావిస్తూ మన దేశంలో దాడులకు పాల్పడితే బీజింగ్ పై నమ్మకం ఏర్పడటం కష్టం. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ పక్కన పెడితే తప్ప చైనాను పూర్తిగా నమ్మే పరిస్థితి ఉండదు. ఇస్లామాబాద్ వల్ల బీజింగ్ కు ఒరిగేదేమీ లేదు. కాబట్టి జిన్పింగ్ ప్రభుత్వం నిజంగా భారత్ శాంతిని కోరుకుంటే ఉగ్రవాదంపై పోరులోనూ మన దేశంతో చేతులు కలపాలి. అప్పుడే సరిహద్దుల్లో శాంతి సాధ్యమయ్యేది. అప్పటి వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిందే.